హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజిత్ గేమింగ్ సాగా. సో గైస్, ఇవాళైతే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. ఇది పార్ట్స్ అనమాట. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 ఏమైనా చూడకపోతే చూసేయండి. అండ్ వేరే ఇచ్చుకున్న వీడియోస్ కోసం నేను చెప్పాను కదా, పార్ట్ 7లో అయితే సెకండ్ ఫ్లోర్ కట్టబోతున్నాం. ఎస్, అండ్ మైనింగ్ అయితే చేయబోతున్నాం. లేచుకున్న వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వచ్చకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఏంటి ఇక్కడ ఆర్మర్ స్టాండ్ ఉంది, గుర్రం ఉందని. యాక్చువల్లీ గైస్, ఇవన్నీ నేను ఆఫ్లైన్లోనే చేసినాను. అండ్ మీకు చెస్ట్లో కూడా కొంచెం చూపించాలి. ఇవి వచ్చేసి నేను ఆఫ్లైన్లో చేసిన మైనింగే. నిజంగా గైస్, నేను ఆఫ్లైన్లో అయితే మైనింగ్ చేశాను. అండ్ ఇవి కూడా నేను తయారు చేశాను. అని ఉంది గైస్, ఇవ్వండి మన ఆర్మరు. ఈ మూడికి ఇది ఐరన్, ఈ సెకండ్ ఐరన్, ఇదేమో డైమండ్, ఇదేమో నెదరైట్. ఇక స్లీప్ వేసేద్దాం. నైట్ అయింది, మనం సోది వేసుకుంటే మనం మాట్లాడుకునే టైమే ఇప్పుడు పోదాం. గుడ్ మార్నింగ్. సో గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ చేయాల్సిన డ్యూటీ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ కట్టాలి. కట్టేద్దాం. మనం ఇటు బ్లాక్ బ్రేక్ చేద్దాం. ఇటు అంటే సెకండ్ ఫ్లోర్ కడతాం కదా, దానికి ఇలాగ ల్యాడర్లు వేసుకొని వెళ్ళచ్చు. ఈ ప్లేస్ ఇక్కడ వద్దు గైస్, మనం అక్కడ పెడదాం. జస్ట్ ఇది తీద్దాం. ఓకే, పదండి. ఇప్పుడు నా ఇవ్వండి అది ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్, ఇక్కడ ఫర్నెస్, లోపల కోళ్ళు. వెళ్ళిపో. సో గైస్, ఫస్ట్ అయితే మనం ఓకే. సో గైస్, మన దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. ఇవన్నీ ఇలా పైకి. సో గైస్, 2 స్టాక్స్ సరిపోద్దా? 3 స్టాక్స్ వదిలేండి. సో మిగిలితే 4 స్టాక్స్ తీసేద్దాం. ఇంకో స్టాక్ కూడా తీసాం. అండ్ స్లాబ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ల్యాడర్స్ కూడా తయారు చేద్దాం. ఉండండి. గైస్, నేను ఇవి కూడా ఆఫ్లైన్లోనే చేసినవే. ఒకటి తెద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్. ఇది క్రాఫ్టింగ్ టేబుల్. ల్యాడర్స్ వచ్చేస్తా. LED ల్యాడర్. స్టిక్స్ కావాలా? వీటిని స్టిక్స్లో కన్వర్ట్ చేద్దాం. స్టిక్స్లో కన్వర్ట్ చేస్తాం. స్టిక్స్. ఓకే, స్టిక్స్ దొరికినాయి. 64 అయినా కావాలి. 64. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ల్యాడర్ అయితే తయారు చేద్దాం. ల్యాడర్ 54 అన్నమాట. ఓకే, ఇక లాగు గీగు లేకుండా వెళ్ళిపోదాం. పదండి. చలచ్చు డౌట్. మన దగ్గర ల్యాడర్ లేదా? ఉంది కదా. ఫస్ట్ ఈ టార్చ్ తెద్దాం. ఈ టార్చ్ తీసి ఓకే, ఫస్ట్ ఈ ల్యాడర్ ఇక్కడికి వచ్చి ఓకే, ఈ టార్చెస్ అన్నీ తీద్దాము. కింద పడిపోయింది, తెచ్చుకున్నాం. సచ్చింద్రా బా.
ఓకే 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 ఇంట్లోపలికి వెళ్ళిపోదాం. ఇంట్లోపలికి ఓకే పైకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే లాగులు గీగులు లేకుండా తయారు చేద్దాం. లెట్స్ 1 2 3 4 5 6 సరిపోద్దంటారా? అబ్బో చచ్చింది గొర్రె 1 2 3 4 సెట్ ప్లేస్. ఈ షీల్డ్ అయితే కొంచెం పక్క పెడదాం. ఒక ప్రొటెక్షన్ ఏం లేదు కదా. అయ్యా చిన్న మిస్టేక్ అయితే అయిపోయింది. మనం ఇంకో బ్లాక్ పెట్టాలి. మన చిన్న మిస్టేక్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మనం ఎక్కువ 7 బ్లాక్స్ కూడా డిగ్ చేసాం. కాకపోతే ఇక్కడ మన 7 బ్లాక్స్ డిగ్ అయ్యాయి. ఇంకొక బ్లాక్ విషయం పడిపోకుండా ఉన్నా. కిందకు పడిపోయాను. ఇలా సాగుకుంటూనే ఉండాలా? ఇంకా ఈవినింగ్ కూడా అవ్వలేదు. ఈవినింగ్ అవ్వకముందే తయారు చేద్దాం. అంటే అయిపోద్ది అనుకోండి, సో వేరే విషయం. ఓకే ఇప్పుడు మనం 7 బ్లాక్స్ డిగ్ చేయాలి. దూకు 7 బ్లాక్స్ డిగ్ చేయాలి. ఓకే 2 3 4 5 6 7. ఓకే 7 బ్లాక్స్ డిగ్ చేసాం. ఓకే 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 లోపైతే వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని గైస్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు 1K చేసేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి నేను పెట్టుకున్న లైక్స్ టార్గెట్ వచ్చేసి 15 అనమాట. మీరు కంప్లీట్ చేస్తారు. 7 బ్లాక్స్ అయితే మనం డిగ్ చేయాలి. ఓకే ఓకే జంప్. ఇటువైపు 7 బ్లాక్స్ డిగ్ చేయాలి. లెట్స్ గో 7 బ్లాక్స్ డిగ్ ఇట్. 1 2 3 4 5 6 7 బ్లాక్స్ డిగ్ చేసాం. అటుకి తర్వాత మైనింగ్ అయితే చేద్దాం. సెవెన్ బ్లాక్స్ డిగ్ చేద్దాం. ఓకే ఓకే రెడీ జంప్. ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్. ఓహో ఓకే అంతే గ్లిచెస్ అంతే గైస్. మనం పట్టించుకోముందు పట్టించేసుకుంటుంది. ఓకే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఎంత గైస్ చేసేయండి, ఫ్రీయే కదా. 15 లైక్స్ టార్గెట్ పెట్టాను. 15 లైక్స్ 15 మీరు కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. 7 బ్లాక్స్ అయితే డిగ్ చేసాము. మిగతా 7 బ్లాక్స్ కూడా డిగ్ చేయాలి. అండ్ మన స్లాబ్స్ కూడా ఉన్నాయి 2 స్టాక్స్. ఒక స్టాక్ అయిపోవచ్చు, లేకపోతే మిగిలి ఉంటాయి అన్నమాట. మిగిలితే చూద్దాం. ఓహో మళ్ళీ అలాగే వచ్చామా? ఓకే సో మళ్ళీ డిగ్ చేద్దాం.
ఓకే 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 డిక్ చేయాలి. ఓకే 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 బా వెళ్తూ పోతానే ఉంటుంది. 2.7 బాక్స్ డిక్ చేయాలి అండి. 1 2 3 4 5 6 7 బ్లాక్స్ డిక్ చేశాను. ఓకే 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 ఎస్ 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 ఓకే ఓకే అయిపోయి పర్వాలేదు. మనకి ఫస్ట్ ఎక్స్ అయితే ఉన్నాయి. నీకోసం వేచుండే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. మనం బ్లాక్స్ ఓకే ప్లేస్ ఓకే 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 ఈవినింగ్ అయిపోతుంది. ఓకే గైస్ పెట్టేసాం. ఇప్పుడు చిన్న స్లీప్ వేద్దాం, ఎందుకంటే ఈవినింగ్ అయింది కదా. సో ఈవినింగ్ అయిందంటే స్లీప్ వేసేయాలి. సో పదండి రారా రే. ఫస్ట్ ఈ బ్లాక్స్ని అయితే ఫిల్ చేద్దాం. కొంచెమే కదా చేద్దాం బ్లాక్ ఫిల్లింగ్. ల్యాడర్ కావాలి. ఏది ల్యాడర్ 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 తిరగచ్చు పదా. ఓకే స్లీప్. గుడ్ నైట్. మార్నింగ్ పదండి ఇక్కడ ఫాస్ట్గా ఫిల్లింగ్ చేసేయడమే. వీడియోని అయితే లైక్ చేయండి గైస్. లైక్ 7 బ్లాక్స్ డిక్ చేద్దాం. మన నెక్స్ట్ 3rd ఫ్లోర్ అయితే కడదాం త్వరలోనే. అంటే దేంతో కట్టాలో ఆలోచిద్దాం. కేక్ కూడా ఫిల్లింగ్ అయిపోతుంది. ఫిల్లింగ్ విడిపోయాం. పర్వాలేదు.
ల్యాడర్ ఎలాగో ఉంది గైస్, ల్యాడర్ ఎక్కేద్దాం. అయితే ఫిల్లింగ్ చేద్దాం. ఇలాగా ఏంటి ఇలా 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 పెట్టే, ఇలా 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 పెట్టేయడమే అంతే. ముందు ఇక్కడ ఫిల్లింగ్ చేయాలి. స్టోన్ అయిపోతే పర్వాలేదు. నా గుర్రం కింద ఉంది, బుర్ర అంటుంది. ఆల్మోస్ట్ ఫిల్లింగ్ అయితే అయిపోతుంది. చూసారా, ఇలాగే కడితే ఇలాగే ఉంటుంది. ఏమంటే గైస్, మీతో మాట్లాడుతుంటేనే సగం వర్క్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అది మాట్లాడితే ఇలాగే అట్లుంటుంది మరి నాతో అట్లుంటుంది మరి మాట్లాడితే. మా పనులు ఫ్రెండ్స్ మీరు తీసుకున్న ఫస్ట్ మీను టింగ 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 టింగ్ మీను టింగ 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 టింగ్ మీను రంగ టింగ టింగ టింగ్. ఓయ్ బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ, బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ అండ్ ఫైనలీ సేమ్ యాటిట్యూడ్ పొంగలు అయిపోయి గైస్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి కొన్ని స్టోన్లు అయితే కలెక్ట్ చేద్దాం. పర్వాలేదు 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 పర్వాలేదు, ఏం పర్లేదు ఏం పర్లేదు. మనం కింద స్టోన్ కలెక్ట్ చేయలేమా? మనం లేవు. ఇక్కడ స్టోన్లు అయితే ఉన్నాయి. అదిగోండి గాయస్, ఇది మన స్టోన్ గొడవను. వెల్కమ్ టు స్టోన్ గొడవను. ఇంకొన్ని ఇక్కడ స్టోన్లు స్టాగ్లు కలెక్ట్ చేద్దాం. అయ్యా మనం కొబ్బరి స్టోన్కి వస్తే ఇక్కడ ఏంటి గైస్, పోలే దొరికింది నాకు. ఏంటో గైస్, లక్ అంతే. లక్తో పెట్టుకున్న లక్ మనకి చాలా
లక్ వస్తుంది. ఓ షెట్ 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 షెట్. ఇప్పుడు మనం వెళ్ళి పికాక్స్ తయారు చేయాలి. పదండి ఇంట్లో వెళ్ళిపోదాం. ధనాధన్ ఫటాఫట్. నేను మంచి కోసమని 2 తయారు చేసి పెట్టుకున్నాను. పదా నేను ఎటు వెళ్తున్నా నాకే తెలీదు. ఓకే ఈవినింగ్ ఏదో అయిపోతుందా? మనకు కట్టాల్సింది ఇంకా సగం ఉంది, కట్టదాం. కానీ నాకు ఫస్ట్ కోల్ మీద కోల్ దొరుకుతుంది. అమ్మ బాబు ఇది లక్కుతో పెట్టుకోకూడదు అమ్ము. ఈవినింగ్ అవ్వలేదు, ఈవినింగ్ అవ్వలేదు. ఓకే మనకి ఈవినింగ్ అయిపోతుంది కదా, కేవ్లోనే పడుకుని పోదాం. అంటే నా దగ్గర ఐడియా అయితే వచ్చింది. అదేంటి ఏదంటే వంశీ బెడ్ అని చెప్పేసా. అంటే అక్కడ పడుకోవడానికి వంశీ బెడ్ లేపాను ఇక్కడ. ఈ వీడియో చూస్తున్నా వంశీ రెడ్డి గేమింగ్ లెజెండ్స్కి నా రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ వంశీ, నేను ఇక్కడ అంటే నీ బెడ్ నేను లాక్కోవడం న్యాయమేం కాదు. కలెక్ట్ చేయొచ్చు, తప్పలేదు. అంటే ఫ్రెండ్ బెడ్ తీసుకున్నాడంటే అది న్యాయంగానే ఉంటుంది, అన్యాయంగా ఉండదు. ఓకే ఈవినింగ్ అయిపోతుంది, స్లీప్ ఎంతసేపు అయ్యాయి. గుడ్ మార్నింగ్. రింగా పాట పాడుకోండి. హే రింగా రే. గ్రావిటీ బెడ్, గ్రావిటీ బెడ్ చూసారా, గ్రావిటీ బెడ్. ఓకే గైస్, ఈ గ్రావిటీ బెడ్కి ఒక లైక్ వేయండి. పీకి పాంకి పాద హేడోంకి అమ్మా కోళ్ళు కలెక్ట్ చేసాం అంతే. ఫాస్ట్ కలెక్ట్ చేసి ఇంకా మైనింగ్ కూడా చేయాలి.
ఏంది గైస్ ఒక ఫ్లోర్ కట్టడానికి ఇంత కష్టం అంటే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెళ్ళి బెడ్ని పెట్టదా ఇవి చాలు అంటే చాలా. సో గైస్ మైనింగ్ అంటే అక్కడ దూరం కాదు, ఇక్కడ ఇంటి దగ్గరే. ఫస్ట్ బెడ్ ఇక్కడ పెడతాం, స్టేజ్ బెడ్ పెట్టాం. ఓకే లోపలికి పైకి 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 గ్యాస్ నేను కలెక్ట్ చేసుకొని మరి వచ్చాను. అమ్మా టచ్ నేను తెచ్చుకోక తప్పదు. దూకు నేను ఇక్కడ ఏదైనా చెస్ట్ ప్లేట్ అయితే పెట్టేస్తాను గేస్ లోపల. చెస్ట్ ప్లేటు, డోర్స్ చెస్ట్ ప్లేటు ఎప్పటికీ ఆహా ఎస్ పెట్టేద్దాం. పెట్టేస్తే ఇంకా అయిపోద్ది. అంటే పైన స్లాబ్స్ పెట్టాలి కదా. నా బాగలు ఎవరికి చెప్పగలను నేను. స్టూడెంట్ అలా చదువుతుంది. నా ఈ డ్యూటీ తప్పదు. బాగుంది, వెళ్ళిపోదాం. మన స్టోన్లో కూడా అంకిత వచ్చేసా బ్యాక్. యూజువల్గా నేను స్టోన్ అంటే మంచి కోసమని మైనింగ్కి మళ్ళీ ఇంకొన్ని కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. స్టాగ్లు అయితే కలెక్ట్ చేసే పడతాం గైస్. సో వీడియోస్ వస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి గైస్ ప్లీజ్. నా రిక్వెస్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను గైస్. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ మీరైతే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఏడుపు వస్తుందో, ఎంత భరిస్తుందో తెలుసా. ఎంత భరిస్తుందో తెలుసా గైస్. మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎంత బాధపడుతుందో తెలుసా. డిప్రెషన్ వచ్చేస్తుంది గైస్. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, చివరికి ఎవరికి చూపుకోలేక మీకు చూపిస్తున్నా. నాకే గైస్ డన్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్స్ పెడదాం.
Dingy dingy do 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 to me destina. Never tea beton. Morning, morning. La 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 pee 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 pee. Ring a ring a ring a ring a ring a ring. నేను ఎందుకు వచ్చేసే సరిపోయింది గైస్. అబ్బో ఐఎమ్ బ్యాక్ గైస్. సో ఎందుకు మధ్యలో కట్టిందంటే మా డాడీ ఫోన్ చేశారు అందుకనమాట. పర్వాలేదు. సో గైస్ ఇది అప్పుడే మా మైనింగ్ అప్పుడే చేసేటట్లేము. ఇవన్నీ మనం పార్ట్ 8లో చూద్దాం. పార్ట్ 8లో చూద్దాం. పార్ట్ 8లో అయితే మైనింగ్ ఉంటుంది, ఫుల్ మైనింగ్. నేనైతే ఇప్పుడు నేను చెప్పాను అంటే రెండూ చేయలేము. అంటే ఇప్పుడు వీడియో లెంత్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువైతే ఉంది, మీరు చూసుకోవచ్చు. వీడియో చాలా ఎక్కువైతే వచ్చింది. ఇది అప్పుడప్పుడే అయ్యేటట్లేదు. ఇంకా ఉంది. ఫాస్ట్ కట్టేద్దాం. ఈ కష్టానికైనా ఒక్క లైక్ అయితే చేయండి గైస్. చూడండి ఎంత కష్టపడుతున్నాను కట్టడానికి. ఈవినింగే అయిపోతుంది. అంటే ఈ మైన్క్రాఫ్ట్లో చూస్తే నేను ఒక 2 days వరకు అంటే ఈ మైన్క్రాఫ్ట్లో చూసుకోవచ్చు. అంటే నేను ఒక 2 డేస్గా నేను ఇప్పుడు 2 డేస్గా ఇందులో ఈ గేమ్లో అనుకోండి గైస్. ఈ గేమ్లోనైతే 2 days వరకు. అప్పు ఇంకా పెండింగ్ వర్క్ పూర్తి అవ్వాలి. టార్చెస్ కూడా పెట్టాలి, పెడతాను గైస్. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి పడుకోవాలి, స్లీప్ వేయాలి. పదండి స్లీప్ వేద్దాం. ఓకే స్లీప్ వేద్దాం మిత్రమా. సో గైస్ మన హార్స్కి ఏం పేరు పెడదామో కామెంట్ చేయండి, పెడతాను. అంటే మీరు కామెంట్లో ఏం పేరు పెట్టమంటారో చెప్పండి, నేనైతే పెడతా. కష్టపడుతున్నాను, ఆ కష్టానికైనా ఒక లైక్ అయితే చేయండి. గైస్ నాకు ఐడియా వచ్చింది. పైకి ఎక్కి
ప్లాన్ ఫస్ట్ ఈ కోలింగ్లన్నీ ఇందులో వేసేద్దాం. బ్లాక్స్ ఉన్నాయి కదా, వీటి సాయంత్రం నేను పైకి ఇలా బ్లాక్ ఇలా పెట్టుకొని స్టాగండి. ఓకే 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 అండి. మీరు వీడియోనైతే లైక్ చేయండి. అంత కష్టపడి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాను, మీరైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఫ్రీయే కదా, ప్లీజ్ చేయండి. మీరు మీరు ఎప్పుడెప్పుడా మీరు 1K కంప్లీట్ చేస్తారా, నేను ఎప్పుడెప్పుడు మీ ముందు ఈ ఫేస్ రివీల్ చేద్దామన్నా నాకు ఇలా ఎక్సైటింగ్ ఉంది. మీకు అలాంటి ఎక్సైట్మెంట్ కావాలంటే మీరు వీడియోని అయితే లైక్ చేయండి గైస్, ప్లీజ్. ఫ్రీ అయింది కదా, ఫ్రీయే గైస్ కదా, చేసేయండి. బ్లాక్ నెక్కి ఇప్పుడు మెల్లగా ఈ స్లాబ్స్ కొంచెం డిక్ చేసి గైస్ ఎక్కేసాం. ఇప్పుడు దీని మీద మనం డిక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇవి బ్లాక్స్ తీసేద్దాం. స్లాబ్స్ ఏదో ఉన్నాయి. అయితే అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్నమాట. చూడండి, అయినా చాలా సింపుల్ అంటే ఇది జంప్ జంప్ ఇప్పుడు మెల్లగా స్లోగా
స్లాబ్స్ అయితే కావాలి కుదండి స్టోన్లు మొదలు పెడదాం. స్టోన్స్ వేట కుదండి ఫస్ట్ ఇది పడుకోవాలి. స్లీప్ ఏమేమి కావట్లేదు. ఇప్పుడు ఇంత వర్షంలో అయితే వెళ్ళాలి నేను మైనింగ్కి. అంటే మైనింగ్ అని కాదు, స్టోన్ కలెక్ట్ చేయడానికి అంతే. స్టోన్ కలెక్ట్ చేయడానికి అంతే. ఓకే స్టోన్స్ ఎక్కడ ఇటు ఫాస్ట్గా స్టోన్స్ అయితే కలెక్ట్ చేద్దాం. స్లాబ్స్ అయితే కావాలి. స్లాబ్స్ కోసమనే నేను ఇక్కడ స్టోన్లు కలెక్ట్ చేయడానికి అయితే వచ్చాను. సౌండ్ వస్తుంది. వినిపించింది కదా, వినిపిస్తే చెప్పండి. కమెంట్స్ వినిపించింది బ్రో కానీ వినిపించింది తెలియదు. ఓకే ఇంకా మనకి చాలా కావాలి. కలెక్ట్ చేద్దాం ఫాస్ట్గా. కలెక్ట్ చేసి స్లాబ్స్ని కూడా తయారు చేయాలి. 33 అన్నమాట. మస్తు చూద్దాం దాన్ని బట్టి. చూడండి గైస్, ఆల్రెడీ సగం పెండింగ్ వర్క్ పూర్తయిపోతుంది. ఇంకా గోల్డ్ పెండింగ్ వర్క్లో అంటే మైనింగ్ చేయాలి. మైనింగ్ అయితే పార్ట్ అయిపోతే చూద్దాం. స్లాబ్స్ ఓకే 66 వస్తున్నాయి. ఒక స్టాగే వచ్చింది అన్నమాట. ఓకే పర్వాలేదు గైస్. పడండి. ఎక్కిపోవాలి. వచ్చేసాం. జంప్ ఈజీ. ఓకే ఇంకా స్టోన్స్ అయితే కావాలి. కంప్లీట్ అయిపోద్ది చేసేద్దాం. మార్నింగ్ గైస్. ఫాస్ట్గా వెళ్ళి మనం కొన్ని కావాలి, కొన్ని అంతే కంప్లీట్ అయిపోద్ది మన సెకండ్ ఫ్లోర్. ఫుల్ ప్లేస్ అయిపోతుంది.
బేస్ కట్టడానికి అండర్ గ్రౌండ్ లాగా ఉంది కదా చూడండి. నాకు అంటే అనిపిస్తుంది అండర్ గ్రౌండ్ బేస్ లాగా. అవు సరిపోదా గైస్. పంది 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 గైస్ గుర్రం. సో అడిగాను కదా పేరేం పెడతారు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఏ పేరు పెడతారో. ఓకే 24 ఇంకా 12 చాలు సరిపోతుంది. ఇంకోటి నువ్వు వెయ్యి మామ కొడతాను 6 Ninge ninge nure dai tu come gestino e ne beti baton wana wana ingi inga unga pinga unga bunga unga unga bunga wo are bunga 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 unga unga bunga. ఓకే గైస్ ఇంకా 3 కావాలి. పదండి కంప్లీట్ అయిపోతుంది సెకండ్ ఫ్లోర్. అంటే టార్చర్ పట్టారు కదా పడదాం. డిష్ అబ్బో 6 వచ్చినాయి కదా. ధూమకే కథక ధూమకే ధూమ చాలే. Oh my god, okay, finally complete చేసేసాం. ఇప్పుడు టార్చెస్ పెట్టాలి. పెట్టేద్దాం ఎంతసేపు అనమాట. ఇక్కడ ఒక టార్చ్, ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ ఈ రూమ్లో మన తప్ప ఇంకెవరు రారు కూడా. ఇప్పుడు మనమైతే ఒక బీట్ డోర్ అయితే కట్టాలి. 12 సరిపోతాయి. 12 సరిపోతాయి గైస్. 12 గ్లిచ్లు అన్నాక ఇలాంటివన్నీ సహజం, మనం వదిలేయాలి. ఇన్నున్న కోబల్ స్టోన్ ఇలాగైపోయింది.
స్లాబ్లు కూడా పెట్టేద్దాం ఇంకా ఇక్కడ. డోర్ పెట్టేద్దాం. ఎస్ గైస్, డోర్ పెట్టాం. పదండి ఇంకా కిందకి. సో గైస్, ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. చూసారా, సెకండ్ ఫ్లోర్ అయితే కట్టాము కష్టపడి. ఐ హోప్ ఈ వీడియో ఓకే మధ్యలో ఉన్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. శ్రీజిత్ గేమింగ్ సాగా. అందరికీ బాయ్ బాయ్, జై హింద్.